హాయ్ ఫ్రెండ్స్, నేను ఇంట్లో రెగ్యులర్గా చికెన్ లెగ్ రోస్ట్ని టేస్టీగా ఎలా చేస్తాను చూపిస్తాను రండి. చికెన్ లెగ్ రోస్ట్ని ఎప్పుడైనా ఇలా డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. చికెన్ మీట్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. ఈ చికెన్ లెగ్ రోస్ట్ అవుటర్ లేయర్ క్రిస్పీగా, లోపల మీట్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. నేను ఇక్కడ 2 చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని సాల్ట్ అండ్ పసుపు వేసి నీట్గా వాష్ చేసేసుకున్నాను. ఉప్పు కారం లోపలికి పట్టే విధంగా లెగ్ పీసెస్కి ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలి. మసాలా పేస్ట్ కోసం రుచికి సరిపడే ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. మీకు నచ్చిన బ్రాండ్ నుండి చికెన్ కబాబ్ మసాలా 1 టీ స్పూన్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్లు పెరుగు, బైండింగ్ కోసం 1.5 టీ స్పూన్ కార్న్ఫ్లవర్, 1.5 టీ స్పూన్ బియ్యం పిండి వేసుకొని అస్సలు వాటరే వేయకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. పెరుగులో ఉన్న వాటరే సరిపోతాయి. ఇలా పెరుగు వేయడం వల్ల చికెన్ పీస్ త్వరగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. రెడీ చేసుకున్న మసాలా పేస్ట్లో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ వేసుకొని లెగ్ పీసెస్కి ముందు వెనక ఘాట్లు లోపల మొత్తం మసాలాని పట్టించండి. ఇలా కొంచెం ఎక్కువ మసాలా పేస్ట్ని లెగ్ పీసెస్కి పట్టించడం వల్ల లెగ్ పీసెస్ లోపల వరకు ఉప్పు కారాలు పట్టుకొని తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఈ లెగ్ పీసెస్ని మినిమం 1 అవర్ పాటైనా మ్యారినేట్ చేసుకోవాలి. బాగా హీట్ అయిన ఆయిల్లో లెగ్ పీసెస్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో 10 to 12 మినిట్స్ పాటు మధ్యలో చూసుకుంటూ లెగ్ పీసెస్ని 2 సైడ్స్ ఈవెన్గా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేయడం వల్ల చికెన్ పీస్ త్వరగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మనం ఈ చికెన్ లెగ్ పీసెస్లో ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఏం వేయలేదు కాబట్టి మీకు కలర్ ఇంత డార్క్గా అనిపిస్తుంది. ఇలా లెగ్ పీస్ని బాగా ఫ్రై చేసుకోండి. మనం ఈ చికెన్ మ్యారినేషన్లో పెరుగు వేసాం కాబట్టి ఇలా మూత పెట్టే ఫ్రై చేసుకోవాలి. ఇలా మీ చికెన్ లెగ్ పీసెస్ని డీప్ ఫ్రై చేయకుండా షాలో ఫ్రై చేసేసుకోవచ్చు. ఫైనల్గా చికెన్ లెగ్ పీసెస్ని ప్లేట్లో పెట్టేసుకొని కొన్ని ఆనియన్స్, ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసాను. మా ఇంట్లో వాళ్ళైతే హ్యాపీగా ఎంజాయ్ చేశారు. చికెన్ లెగ్ పీసెస్ కలర్ఫుల్గా కనిపించాలంటే మసాలా పేస్ట్లో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ మిక్స్ చేసుకోండి. ఈ చికెన్ లెగ్ రోస్ట్ అవుటర్ లేయర్ క్రిస్పీగా, లోపల చికెన్ మీట్ సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. చూసారు కదా తక్కువ టైంలో చికెన్ ఎంత ఫాస్ట్గా సాఫ్ట్గా ఉడికిపోయిందో. మరి రెసిపీ నచ్చితే వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.